మన ఛానల్లో మన ముందు ఉన్నటువంటి గెస్ట్ వచ్చేసి భాను మేకల గారు. సో భాను మేకల గారికి నాకు గతంలో జరిగినటువంటి వివాదాలు మీరు ఎన్నో చూసి ఉండొచ్చు. చాలా మంది బైబిల్ని బూత్ పుస్తకం లాగా మాట్లాడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది బూత్ పుస్తకమే. మీరు క్రైస్తవులకు వ్యతిరేకి, హిందువుల పక్షపాతి. ఫస్ట్ మీకు బైబిల్ నాలెడ్జ్ లేదు, హిందువుల గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి నాలెడ్జ్ లేదు. నేను చెప్ప సో ఇప్పుడు ఇవన్నీ వద్దు బ్రదరు, మనము ఈ మత గొడవలని ఆపేద్దాము అన్న రీతిలో వచ్చారు. గతంలో మనం నా ఇంటర్వ్యూలో మీరు వచ్చారు, మీ పైన నేను, నా పైన మీరు వీడియోలు చేసుకున్నాము, అది కూడా సిద్ధాంతపరంగా. ఓకే. సో కొన్నిసార్లు నేను మీ పైన పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది, మీ ఊరు వెళ్ళి. సరే ఏదేమైనా కూడా సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతం అయితే ఏం లేదు. బట్ విమర్శలు చేయొచ్చమ్మా, ఎవరైనా. ఇప్పుడు హిందువులైనా క్రిస్టియన్స్ విమర్శించవచ్చు, క్రిస్టియన్స్ అయినా హిందువులను విమర్శించవచ్చు, అది తప్పు కాదు. అది అంటే అసలు ఈ మత గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, దీన్ని ఎలా ఆపాలి? నేను ఒక బాధ్యత తీసుకోవడానికి, మా వాళ్ళందరి తరఫున బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా ముందుకున్నాను. కానీ కండిషన్, స్టిల్ నౌ ఈ రోజుతోటి నాకు అనవసరం. ఫ్రమ్ రేపటి నుంచి మా సంస్కృతి జోలికి, మా హిందూ గ్రంథాల జోలికి, మా హిందూ దేవుల జోలికి రాకుండా మీ పాస్టర్లు మీ బైబిల్ గురించి, మీ యేసు గురించి చెప్పుకుంటూ ఉంటారా? కేసు పెట్టండి. మీవే కదా, కేసులు పెట్టండి. అయితే మా మీద కూడా మీరు కేసులు పెట్టండి, మా అందరి మీద పెట్టండి. మేము కేసులు పెడితే తీసుకోవట్లేదుగా, ప్రభుత్వాలే మీవి కదా. ఎట్లయితే ప్రభుత్వాలే మీవి. ఎన్నిసార్లు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ పైన నేను కంప్లైంట్ ఇచ్చా, ఎక్కడ తీసుకున్నారు కంప్లైంట్? అంతేందుకు నీ పైన ఇచ్చా కంప్లైంట్, ఎక్కడ తీసుకున్నారు? కేసు కట్టారు. అదే చెప్తున్నా కదా, ప్రభుత్వాలు మీవి, మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. మీ ఇచ్చే సమయానికి ప్రభుత్వం మీద సెక్టర్ కంటారని మీరు ఎప్పటి వరకు అంటారు? ఎప్పటి వరకు అనాలి? ఎప్పటి వరకు అనాలి? ఈ భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకు మాత్రమే సెక్టర్ కట్టి. హిందూ అనే పదం ఎక్కడ రాస్తుంది? రాజ్యాంగంలో. రాజ్యాంగం. మన భారతదేశం మొత్తంలో 4 లక్షల కంటే ఎక్కువ టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. ఎన్ని చర్చిలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని మసీదులు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి? ఒక్కటి కూడా లేదు. సెక్టర్ కంట్రీ అన్నప్పుడు మా హిందూ దేవుళ్ళ గుళ్ళోంచి వచ్చే డబ్బులు మాత్రమే గవర్నమెంట్ వాడాలా? మీ చర్చిలో వచ్చే డబ్బులు, మరి ముస్లిమ్స్ లో వచ్చే డబ్బులు అవి వాళ్ళ పాస్టర్లకు, వాళ్ళ ఇమాముల జోబులు డైరెక్ట్ వెళ్తాయా? సెక్యులర్ కంట్రీ ఎట్లా అవుతుంది ఇది? ఆ సిస్టమ్ పెట్టింది ఎవరు? మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? అసలు మత మార్పిడి అంటే ఏంటి? అసలు జరుగుతుందా మత మార్పిడి? మత మార్పిడి జరుగుతుందా లేదా అనే క్వశ్చన్కి ఏంటంటే, చర్చికి ఇన్వైట్ చేసి ఒక రోజంతా చర్చిలో ఆ పాస్టర్ గారి చుట్టూ మంచి వాక్యం అనేటట్లుగా చక్కగా పిలుస్తా, చెప్తా. అందులో మళ్ళీ మీకు ఈ చర్చికి అయితే నేను వస్తాను అట్లాంటి రూల్ ఏమన్నా? ఏం లేదు, కానీ నేను పిలుస్తా. సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ అయ్యో భలేవారు. ఎందుకంటే ఎవడండి నేను పక్కన ఉన్నప్పుడు, నేను పిలుస్తున్నప్పుడు మీకేంటండి? ఇంకా నా టీం మీ టీంని మొత్తం పిలుస్తాను. పాస్టర్లు అందరిని నమ్ముతారా? నమ్మరు కదా. నమ్మేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. ఈ బాబాలే పాస్ట్ అవతారం పెట్టారు. ఒకప్పుడు బాబాలుగా బతికి ఇప్పుడు బాబాలకు డిమాండ్ లేదు కాబట్టి, అదే ఇప్పుడు దొంగ స్వామీజీ, దొంగ బాబాలకు డిమాండ్ లేదు కాబట్టి ఎట్లా బతకాలని చెప్పి ఈ దొంగ స్వామీజీ, దొంగ బాబాలు బతికే వాళ్ళందరూ కూడా నీటి బైబిల్ ఆఖరికి బాబాలు కూడా పాస్టర్లను చేసేసి ఆ బాబాలే ఈ పాస్టర్లనే వేస్తున్నాం. అంతే. హిందూ బాబాలుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బతకలేక పాస్టర్లు అవతారం ఎత్తారు. ఒకప్పుడు మస్తు మంది ఉండేవాళ్ళు కదా దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు. వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మన ఛానల్లో మన ముందు ఉన్నటువంటి గెస్ట్ వచ్చేసి భాను మేకల గారు. సో భాను మేకల గారికి నాకు గతంలో జరిగినటువంటి వివాదాలు మీరు ఎన్నో చూసి ఉండొచ్చు. గతంలో తిట్టుకోవడం, కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ దాకా కూడా కంప్లైంట్ ఇచ్చుకోవడము, భయంకరంగా ఒకరు తిట్టుకుంటూ అలా సాగింది. సో ఇప్పుడు ఇవన్నీ వద్దు బ్రదరు, మనము ఈ మత గొడవలని ఆపేద్దాము అన్న రీతిలో వచ్చారు. సరే, మనకు వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూర్చొని చర్చించడం కోసం మన ఆఫీస్కి వచ్చారు. భాను మేకల గారు, ముందుగా మీకు నమస్కారం. సో మీరు పిలవగానే మీ టైం ఇచ్చి మా ఎక్స్క్రిషన్ ఆఫీస్కి వచ్చి టైం అనేది ఇచ్చారు. సో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సరే, గతం గతః
గతం అనేది అంతే పక్కన పెట్టేద్దాం, వదిలేద్దాం. ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు ఈ చర్చ దేని గురించి? అంటే ఈ చర్చ మంచి కోసం అనుకోవచ్చు, మంచి కోసం మత సామరస్యం కోసం అనుకోవచ్చు. గతంలో మనం నా ఇంటర్వ్యూలో మీరు వచ్చారు, మీ పైన నేను, నా పైన మీరు వీడియోలు చేసుకున్నాము, అది కూడా సిద్ధాంతపరంగా. ఓకే. సో కొన్నిసార్లు నేను మీ పైన పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది, మీ ఊరు వెళ్ళి. సరే, ఏదేమైనా కూడా సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతం అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు నేనేం పాస్టర్ని కాదు, నాకు చర్చ్ లేదు, లేకపోతే అందరికీ తెలుసు నేను ఎవరో ఏంటి అనేది. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను, సెక్యులర్వాదిగా ఉంటాను. బట్ ఈ మత గొడవలు జరగకుండా మత సామరస్యం కోసం చిన్న ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఓకే, చాలా బాగుంది. మీ ప్రయత్నంలో మా ఎక్స్క్రిస్టియన్ టీం నుంచి, మా తరపు నుంచి మేము కూడా ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అసలు ఈ మత గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, దీన్ని ఎలా ఆపాలి? అంటే ఇప్పుడు గతంలో ఎవరు పాస్టర్ని హిందువులను తిట్టారా అనేది, మేము బైబిల్ని తిట్టామా, యేసుని తిట్టామా అనేది అన్ని పక్కన పెడతాం. ఇప్పుడు భవిష్యత్తులో ఈ మత గొడవలు జరగకుండా ఉండడం కోసము మీ వంతుగా అసలు మీరు ఏం చేస్తున్నారు? అదేనండి, ఇప్పుడు నేను ఇప్పుడు హిందూ పెద్దలు అంటే వాళ్ళు మరి పెద్దలు మరి లేకపోతే ఎట్లా నాకు తెలియదు. ఇప్పుడు కరుణాకర్ గారిని కూడా కలుద్దామని అనుకుంటున్నాను, లలిత్ కుమార్ గారిని కూడా కలిసి, ప్రస్తుతం వీళ్ళిద్దరు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కలిసి ఈ మత గొడవలు జరగకుండా ఈ ఒకరిపై ఒకరు వీడియోలు చేసుకుంటా, ఒకరిపై ఒకరు ఇట్లా తిట్టుకుంటా, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకుండా ఉండటానికి నా వల్ల ఏమన్నా ప్రయత్నం అవుతుందేమని వాళ్ళని కూడా కలిసే ప్లాన్ అయితే చేస్తానండి. కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు డిమాండ్స్ ఏం చెప్తారు, నేను ఇటువైపు పాస్టర్స్తో వీళ్ళతో మాట్లాడి ఇట్లా కోఆర్డినేషన్ చేసుకొని ఈ చర్చా కార్యక్రమం పాస్టర్స్ని, ఇటు లలిత్ కుమార్ గారిని, కరుణాకర్ గారిని, ఇట్లా మీలాంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా పాసిబిలిటీ ఉంటే నా వల్ల ప్రయత్నం చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు ప్రయత్నం అంటే ఒక మా సైడే కాకుండా క్రిస్టియానిటీ నుంచి కూడా మీరు ఒక రెస్పాన్స్ తీసుకొని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్. అంటే మీరు క్రిస్టియానిటీలో అంటే మీరు చెప్పంగానే అన్ని రకాల మినిస్టర్స్లో పనిచేసే పెద్ద పెద్ద పాస్టర్లు కానీ, కార్పొరేట్ పాస్టర్లు కానీ, మిగతా ఎవరైనా కానీ మీరు చెప్పి మీ మాట విని వాళ్ళు హిందూ గ్రంథాల జోలికి, హిందూ దేవుల జోలికి, హిందూ సంస్కృతి జోలికి రాకుండా వాళ్ళ బైబిల్ గురించి వారు యేసు గురించి చెప్పుకుంటే ఉంటారని మీకు నమ్మకం ఉందా? 100% ఉంది, డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరిది వాళ్ళు బోధించుకోవడం తప్పేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళని మేము చెప్పేది కూడా పాస్టర్స్ కూడా బైబిల్ ఏం చెప్తుంది అది బోధించుకోండి, మిగతా వాళ్ళ జోలికి మనకెందుకు. అప్పుడు మీరు మీ కంట్రోల్లో ఎవరెవరైతే వివాదాలుగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ బైబిల్ ఏం చెప్తుందో అది బోధించుకుంటే ఈ గొడవలు ఉండవు. సో ఇది నేను చేసేది మంచి కోసమే కాబట్టి డెఫినెట్లీ వింటారనే కాన్ఫిడెంట్ నాకు ఉంది. సరే, నేను ఒక బాధ్యత తీసుకోవడానికి, మా వాళ్ళందరి తరఫున బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా ముందుకున్నాను. కానీ కండిషన్, స్టిల్ నౌ ఈ రోజుతోటి నాకు అనవసరం. ఫ్రమ్ రేపటి నుంచి మా సంస్కృతి జోలికి, మా హిందూ గ్రంథాల జోలికి, మా హిందూ దేవుల జోలికి రాకుండా మీ పాస్టర్లు మీ బైబిల్ గురించి, మీ యేసు గురించి చెప్పుకుంటూ ఉంటారా? అంటే ఇప్పుడు వరకు ఎవరు ఎన్ని రకాలుగా దేవుళ్ళను దయ్యాలుగా చిత్రీకరించారు, సంస్కృతిని అవమానించారు, తర్వాత మా విగ్రహార్థ పద్ధతిని ఇన్సల్టింగ్ చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడినటువంటి వాక్యాలన్నీ అనవసరం. ఇప్పటివరకు ఏం మాట్లాడారు? రేపటి నుంచి నేను ఈ స్టాండ్ నేను తీసుకుంటా, ఈ మత గొడవలు ఆపడానికి మీతో పాటు నేను స్టాండ్ తీసుకుంటా. రేపటి నుంచి ఒక్క వీడియో కూడా మీ బైబిల్ గురించి, మీ యేసు గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఏ పాస్టర్ కూడా మా సంస్కృతిని అవహేళన చేయకూడదు, మా హిందూ పండుగల జోలికి రాకూడదు, మా హిందూ దేవులను దూషించే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయకూడదు. మేము ఒక దైవాన్ని విగ్రహారాధన రూపంలో పూజించుకోవడం అనేది మాకు ప్రకృతి, మాకు రాజ్యాంగం ఇచ్చిన మా హక్కు, మాది మేము చేసుకుంటాం. మా విగ్రహారాధనని అవమానించకూడదు. అలా ఉంటారని చెప్పేసి మీరు గ్యారంటీ ఇస్తారా? ట్రై చేస్తా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారితో నేను కలుస్తా, నా సైడ్ వెర్షన్ నేను చెప్తా. వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, ఇంకా వాళ్ళని కలవలేదు కాబట్టి. వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి అప్పుడు డెఫినెట్లీ ఇటు క్రైస్తవ పెద్దల్ని, ఇటు కరుణాకర్ గారిని, లలిత్ కుమార్ గారిని వీళ్ళని కూడా కూర్చోబెట్టే ఒక చిన్న ఆలోచన అయితే చేసి అందరిని ఒక వేదికపై తీసుకొచ్చి మా జోలికి మేము రాము, మీ జోలికి మేము రాము అనే ఒక మంచి నినాదం మంచిదే కదా సొసైటీ కూడా. సో ఆ ప్రయత్నంలో తప్పేముంది, చేద్దాం. వింటే విన్నారు, ఇటు పక్కన నేను చెప్తే వింటారు అనేది నాకు ఒక హోప్ అయితే ఉంది.
అదే ఇదంతా మనం కూర్చొని ఒకరికొకరు పరస్పరంగా కూర్చున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత అప్పుడు వీళ్ళ డిమాండ్స్ వాళ్ళ డిమాండ్స్ వీళ్ళకి నచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది సెట్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక తెగాలి కదా వాళ్ళకంతా. ఒకతను కారులో వెళ్తూ అతను మల్లికార్జునరావు అతను కారులో పోతూ ఒకప్పుడు అయ్యప్ప మాల వేసాను అదంతా వేస్ట్, నేను ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకున్నాను, ఏంటది దయ్యం లాగా బొట్టు పెట్టుకుంటానని చెప్పి అవమానించేది ప్రతిరోజు. ఇలాంటి అవమానించేది విధంగా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? మీ మీద మీకు నమ్మకం ఉందా కంట్రోల్ చేస్తారా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉంటున్నానని చెప్పడం తప్పే ఉంది. ఇప్పుడు మల్లికార్జున గారు నేను ఒకప్పుడు అయ్యప్ప భక్తుడిని, ఈ రోజు నేను తెలుసుకున్నాను, దేవుణ్ణి తెలుసుకొని వదిలేశానని చెప్పడం తప్పే ఉంది. ఒకప్పుడు నేను కూడా క్రిస్టియన్, ఒకప్పుడు నేను కూడా మీ వ్యక్తిగత వదిలేసినాక హిందుత్వం వచ్చాక మీ వ్యక్తిగత మీరు చెప్తున్నారు ఆల్రెడీ, మీరు చెప్పుకోవచ్చు ఏంటి, మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా. అదే నేను ఆపేస్తా అంటున్నా, ఊరూరు తిరిగి చెప్తున్నారు కదా, మీరు ఆపేస్తారా? ఆపేస్తా. బైబిల్ గురించి కేసు గురించి అసలు నేను చెప్పాను, పాస్టర్ గురించి అసలు నాకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పుకోకుండానే మా హిందుత్వంలో మా హిందుత్వం గురించి చెప్పి బలం చేయగలగా నేనున్నా. ఇట్లాంటి మల్లికార్జున లాంటి వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ పెడుతున్నారు కాబట్టి సరిపోయింది. ఇటువంటి వాళ్ళు నాకు తెలిసి ఒక 40,000 నుంచి 50,000 మంది ఉన్నారు. కారులో పోతూ నేను కొన్ని వీడియోలు చూసాను. కొంతమంది నేను ఊర్లలో తిరుగుతున్నా కాబట్టి ఇట్లా కారులో పోతూ వచ్చి ఇచ్చారని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అంతా ఒక సంస్కృతి కల్చర్ని అవమానించినప్పుడు వాళ్ళు చేస్తున్న దానికంటే మీరు చేస్తున్న చాలా ఎక్కువ ఉంది. పచ్చి బూతులు తిట్టడం, అది ఎట్లా ఎక్కడ తిట్టాను? మీరు కొన్ని వీడియోస్ లో మీరు తిడతారు. ఇంకా చాలా మంది ఇన్స్టా యూట్యూబ్ సోషల్ మీడియాలో క్రైస్తవులని పచ్చి బూతులు, పాస్టర్స్ ని, యేసుప్రభుని అట్లా. ఎందుకు పాస్టర్స్ అంత దారుణంగా తిడుతున్నారా? ఎక్కడన్నా తిడతారా చెప్పండి. తిట్టిన వాళ్ళని నేను ఖండిస్తా. చెప్పండి పలానా వ్యక్తి దారుణంగా పచ్చి బూతులు తిడుతున్నాడు అనేది ఒక్కడిని చూపించండి. వాడికి ఇప్పుడే లైవ్ లో కాల్ చేసి చంపల బగులుతాయి అంట చూపించండి ఒకళ్ళని. కానీ రెచ్చగొట్టి పరమ బూతులు మాట్లాడతా అవమానపరచకూడదు కదా. అవమానపరచకూడదు. మత విశ్వాసాలని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాల్సిందే. అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది నాకేం తెలుసు. నేను మొదటి నుంచి నేను పాస్టర్ గా లేను, పాస్టర్స్ తో నేను ప్రయాణం చేయలేదు. మొదటి నుంచి 10 ఏళ్ళ నుంచి వచ్చాము. సరే మీరు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరు చెప్పండి ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు చెప్పాలి ఫస్ట్. నాదేముంది, నేను ఇప్పుడు గెస్ చేసిన దాని ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు? ఏమో మరి ఎట్లా వచ్చినాయో. ఎందుకు క్రైస్తవ్యం అంటే మీకు నా గిట్టట్లేదేమో, లేకపోతే మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు మీరు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ప్రవీణ్. ఇప్పుడు మీరు గమనించింది 10 ఏళ్ళ నుంచి ఉంది. నేనైతే 10 ఏళ్ళ నుంచి లేదు. నేను ఒక 4 ఏళ్ళు మహా అంటే 5 ఏళ్ళు అంతే. అది సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ దేవుళ్ళను, దుర్గామాతను దయ్యంగా చిత్రీకరించి ఒక పాస్టర్ ఉన్నాడు. అతను దానికంటే వెనక కొన్ని వీడియోలు ఎలా ఉన్నాయంటే, సుధీర్ అని ఒక పాస్టర్ డైరెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఇదంతా విగ్రహము, ఇక్కడ పూజించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పి ఒక పాస్టర్. కేసు పెట్టండి. అవి కేసులు పెడితే సీరియస్ గా చట్టం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? మొత్తం సమాజం, మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలన్నీ మీవే కదా. కేసులు పెట్టండి. అయితే మా మీద కూడా మీరు కేసులు పెట్టండి, మా అందరి మీద పెట్టండి. మేము కేసులు పెడితే తీసుకోవట్లేదుగా, ప్రభుత్వాలే మీవి కదా. ఎట్లయితే ప్రభుత్వాలే మీవి. ఎన్నిసార్లు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ పైన నేను కంప్లైంట్ ఇచ్చా, ఎక్కడ తీసుకున్నారు కంప్లైంట్? అంతేందుకు నీ పైన ఇచ్చా కంప్లైంట్, ఎక్కడ తీసుకున్నారు? కేసు కట్టారా? అదే చెప్తున్నా కదా, ప్రభుత్వాలు మీవి, మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. మీ సమయానికి ప్రభుత్వం మీదే. అక్కడ గెలిచిన వాళ్ళు కూడా మీ వాళ్ళే. మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చే సమయానికి ప్రభుత్వం మీదే. ఇక్కడ ప్రభుత్వాలు ఎవరున్నా చట్టము జడ్జి ఒకరు ఉంటారు. వాళ్ళు రాజ్యాంగం చట్టాలు చదివే ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు. రాజ్యాంగం అమలైతే అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కోణంలో పోతుంది. ఇప్పుడు మీ వాళ్ళు మా హిందూ సంస్కృతి, మా హిందూ దేవులు దయ్యంగా చిత్రీకరించినప్పుడు, హిందూ దేవుల విగ్రహాలు పగలగొట్టి వీడియోలు పెట్టినప్పుడు ఒక అతను పాస్టర్ ఏమన్నాడంటే, నేను ఒక 40-50 గ్రామాలను క్రైస్ట్ గ్రామాలుగా మార్చాను, వాళ్ళు పూజించే విగ్రహాలను కూడా నేను కాలుతో కొట్టాను, వాళ్ళ ముందే కాలుతో కొట్టానని చెప్తూ కూడా ఒక వీడియో పెట్టాడు. మీకు చెప్తున్నాను ప్రవీణ్ గారు, దీని మా దేవుళ్ళను, మా విగ్రహాలను కాలుతో కొట్టానని చెప్పి బహిరంగంగా చెప్పి పాస్టర్లను మా విగ్రహార్థ పద్ధతిని ఈ అవమానించే విధంగా ప్రచారం చేస్తే, ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి చర్చిలో మా సంస్కృతిని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎంతకాలం అని చూడాలి? మాకు ఎంతవరకు ఓపిక ఉంటుంది? చాలా చోట్ల కూడా చర్చిలు కట్టి అక్రమంగా, నేను వెళ్ళిన గిరిజన ప్రాంతాలలో కూడా మొన్న దాకా నేను ఒక 4 రోజులు అక్కడ ఉన్నాను అనమాట. అక్కడ కూడా చర్చిలు కట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మార్చడం వల్ల హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయి అలాంటి సందర్భాలు మేము చాలా చూసాము.
దీనికి మీరేమంటారు? మేము ఎందుకు మౌనంగా ఉండాలి, ఎందుకు కూరుకోవాలి? అంటే ఇప్పుడు చర్చిలు కట్టేస్తే మార్చేసినట్టే. ఇప్పుడు మీరు వచ్చి మా విజయవాడలో ఒక మీకు ఇష్టమైన దేవాలయం కట్టండి, లేకపోతే నేను ప్లేస్ చూపిస్తారండి కట్టండి. దాని అంత మాత్రాన కట్టినంత మాత్రాన మేమందరం మారిపోతాం? అంటే కట్టినంత మాత్రాన కాదు, కట్టేసి అంటే అక్రమంగా కట్టకూడదనే, అక్రమంగా చర్చియే కట్టకూడదా, అక్రమంగా ఏ హిందూ టెంపుల్ ఏ ముస్లిం టెంపుల్ కట్టకూడదా మీ దృష్టిలో? అక్రమంగా కట్టాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల చర్చిలు అక్రమంగా కట్టారు, అన్ని కూడా కబ్జాలు చేసి కట్టారు. మరి మేము క్వశ్చన్ చేయొచ్చు, చాలా వరకు లిస్ట్ తీయండి. నాట్ ఓన్లీ చర్చెస్, అన్ని టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీయండి. సరే, ఇప్పుడు మన భారతదేశంలో మీరు సెక్యులర్ కంట్రీ అంటారు, సెక్యులర్ కంట్రీని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేస్తారా? 100%. మళ్ళీ అడుగుతున్నాను, 100%. అన్ని మతాలు ఉన్నటువంటి ఈ దేశము, అన్ని మతాలు సమానంగా ఇప్పుడు నేను చాలా వీడియోస్ లో చెప్తున్నా, ప్రైజ్ లార్డ్ అంటున్నాను, ముస్లిం వాళ్ళకి అల్లాకి జై అంటున్నాను, జై శ్రీరామ్ అంటున్నాను, అందరికీ నేను మాట్లాడుతున్నాను కదా. మరి ఈ సెక్యులర్ భావజాలం అంటే అదే కదా, మరి అందరూ బాగుండాలి. సెక్యులర్ కంట్రీ అని మీరు ఎప్పటి వరకు అంటారు? ఎప్పటి వరకు అనాలి? ఎప్పుడు వరకు అనాలి? ఈ భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకు మాత్రమే సెక్యులర్ కంట్రీ. హిందూ అనే పదం ఎక్కడ రాస్తుంది? రాజ్యాంగం చూపించండి. చూపించాల్సిన అవసరం లేదు. లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. హిందూ అనే పదం మీరు కట్ చేయకూడదు. నేనే కట్ చేయను, పెట్టాలి. మీరు నా సర్టిఫికేట్ లో హిందూ మాలా ఉంది. మరి అది హిందూ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి? హిందుత్వము, ముస్లిము, ఈ 3 మతాలు, బౌద్ధ మతము, జైన మతము, జుడాయిజము, సిక్కు మతము, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు. కాదు ప్రవీణ్, హిందూ అనేది, హిందూ అనే పదం ఎక్కడ రాస్తుంది అంటే రాజ్యాంగంలో ఉందన్న. రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? నాకు తెలియక అడుగుతున్నా, నాకు తెలుసని కాదు. నీ సర్టిఫికెట్ లో ఉందా? నీ సర్టిఫికెట్ లో ఎక్కడ నుంచి వచ్చింది ఆ పదం? అవును, నీ సర్టిఫికెట్ లో ఎవరైనా పెట్టుకుంటారు. నీ సర్టిఫికెట్ లో హిందూ అనే పదం అది ఎక్కడ ఉంది? నాకు చూపించండి. నాకు చూపించండి అది రాజ్యాంగం. నీ సర్టిఫికెట్ లో హిందూ మాల, హిందూ మాదిగా అన్ని ఉంటాయి. ఆ హిందూ అనే పదం ఎక్కడ రాస్తుందో నాకు తెలియదు. మీరు చెప్తే సర్టిఫికెట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది? అరే, గవర్నమెంట్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఆ గవర్నమెంట్ అదే, ఆ గవర్నమెంట్ వారి లెక్కల్లోనూ, ఆ గవర్నమెంట్ వారి పుస్తకాల్లో ఎక్కడ రాసింది అంటున్నా. నాకు తెలియక అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నా. హిందూ అనే పదం రాజ్యాంగంలో రాసింది అంటున్నారు, ఎక్కడ రాసిందో చూపించండి. లేదు చెప్తున్నా. ఇప్పుడు మీ సర్టిఫికెట్ ఏముంది? నా సర్టిఫికెట్ లో హిందూ ఉంటది. ఎక్కడి నుంచి వచ్చింది హిందూ అని? అదే నేను అంటున్నా, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. నాకు తెలియక అడుగుతున్నా. మీ సర్టిఫికెట్ లో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి. హిందువే, రాజ్యాంగం ప్రకారం హిందువే. రాజ్యాంగం ప్రకారం, భారతదేశ భౌగోళిక ప్రకారం నేను హిందువు, మీరు హిందువే, ముస్లిం కూడా హిందువే. కాదు, వాళ్ళ సర్టిఫికెట్ లో ముస్లిం అని ఉంటుంది. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. ఎవరైతే భారతదేశ భౌగోళిక ముఖ చిత్రం ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు హిందువే. ఈవెన్ మీ, నువ్వు హిందువే, మావాడు హిందువే, పాప హిందువే, వాళ్ళు హిందువే. ఇప్పుడే హిందూ అని ఎక్కడ రాసిందని చెప్పేసి అంటారు. సరే, ఓ పంచేద్దాం. నేను అన్నది అదే. మరి అయ్యో, ఇప్పుడు ప్రతిదీ నేను అన్నది అదే ప్రవీణ్. ఇప్పుడు భారతదేశ భౌగోళిక సిద్ధాంతం ప్రకారం సింధు నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేరును కాస్త తీసుకొచ్చి హిందూ అని చెప్పి తీసుకొచ్చారు కదా, అన్ని తెలుసు. నేను అనేది అది, ఆ హిందూ అనే పదం ఎక్కడ రాసింది అని అంటున్నాను. అంటే హిందూ నాగరికతలో వచ్చినటువంటి వాళ్ళని రాజ్యాంగంలో మీరు రాజ్యాంగం అన్నారు, రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు తెలియకే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చెప్తే నేను గూగుల్లోనో లేకపోతే పుస్తకాల్లోనో చదువుతా. హిందూ అనే పదం ఎక్కడ రాసింది? ఎక్కడ రాసిందంటే రాజ్యాంగం అన్నారు. అది కమిటెడా? మీరు కమిటెడే. ఓకే. భారత రాజ్యాంగంలో హిందూ అనే పదము లేకుండా మీ సర్టిఫికేట్ హిందూ అని పేరు వస్తుందా? అదే నేను అంటున్నా, నాకు తెలియదు. నీకు తెలిసినంత నాకు తెలియదు ప్రవీణ్, నాకు తెలియదు. అది సర్టిఫికెట్స్ లో ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను ఇక్కడే ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కాదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న గవర్నమెంట్ కి క్రిస్టియన్ అని ఇస్తుంది, ఇస్లాం పాకిస్తాన్ లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి మేము ఒక ఇస్లాం అని. ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రవీణ్, నువ్వు ఉన్నావు. ఇండియాలో ఉన్న నీ పేరు ఎవరు పెట్టారు?
మా అమ్మ మా నాన్న పెట్టారు. ఓకేనా? మీ నాన్నగారి పేరు ఆయనకి పలానా ఆ పేరు అని ఎవరు పెట్టుంటారు? వాళ్ళ నాన్నోళ్ళు పెట్టింటారు. అది అక్కడ ఏదో ఒకటి చూపిస్తున్నాంగా, నీ పేరు మీ నాన్నగారు పెట్టారు, మీ నాన్నగారి పేరు మీ నాన్నగారికి ముత్తాత గారు పెట్టారు కదా, అంటే మీ ముత్తాత గారు. ఎట్లా ఇది హిందూ అనేది ఈ పదం రాజ్యాంగంలో ఉందంటున్నావు, ఎక్కడుందో చూపించంటున్నా, నాకు తెలియదు. లేదు రాజ్యాంగం లేకపోతే హిందూ గ్రంథాల్లో ఎక్కడుందో చూపించను అంటున్నా, నేను జస్ట్ తెలుసుకోవడం కోసమే. అట్లా గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా అయిపోయిందా? హిందుత్వం గురించి మన భారతదేశంలో ఎవరైతే మన భారతదేశ సంస్కృతిని పాటిస్తారో, కల్చర్ని పాటిస్తారో, సో వాళ్ళనందరినీ హిందువుల నుంచిగా మీరు చెప్పినట్టుగా హిందువులుగా పిలవడము. హిందుత్వం అనేది ఒక జీవన విధానంగా, హిందుత్వం అనేది ఒక మతంగా ఏర్పడింది. అంటే ఇది ఎలా ఏర్పడింది అంటే, క్రైస్తవ్యం అనేది ఒక మతము, బౌద్ధ మతము, ఇస్లాం మతము, జైన మతము, బుద్ధిజము లేదా నాస్తికత్వము, ఇవన్నీ కూడా ఏంటంటే మన భారతదేశంలో విభిన్న మతాలుగా ఏర్పడ్డాయి. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజ్యాంగంలో ఉంది. వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వండి, వీళ్ళు ముస్లిం సర్టిఫికేట్ ఇవ్వండి, 18 ఏళ్ళు నిండిన తర్వాత ఎవరైనా ఏ మతంలోకి మారొచ్చు, మారినోడికి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి అది గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సరే ఈ పక్కన పెడతాం, టాపిక్ పక్కన పెడతాం. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అన్నారు. మీరు సెక్యులర్ కంట్రీ అని ఎప్పటి వరకు అంటారంటే, మన భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నంత వరకు మాత్రామే అంటారు. ఒకవేళ క్రిస్టియన్ మెజారిటీ పెరిగిందా, ఈ దేశం క్రిస్టియన్ కంట్రీ అంటారు. అంటే ఇప్పుడు క్రైస్తవులు 152 క్రిస్టియన్ కంట్రీస్ ఎలా ఉన్నాయంటే 152 పైగా ఇవన్నీ కూడా క్రైస్తవ దేశాలు అని చెప్పేసి ఎలా డిక్లేర్ అయిపోయింది అంటే, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, కానీ మా మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి మా క్రైస్తవ దేశం అని పిలువబడుతున్నాయి. పాకిస్తాన్ లో కూడా హిందువులు ఉన్నారు, పాకిస్తాన్ లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, కానీ పాకిస్తాన్ లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కానీ పాకిస్తాన్ అనేది ముస్లిం కంట్రీ, ఎందుకంటే ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి. అట్లాగే బంగ్లాదేశ్ లో కూడా హిందువులు ఉన్నారు, బంగ్లాదేశ్ లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ బంగ్లాదేశ్ అనేది ముస్లిం కంట్రీ, ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉంటే హిందూ దేశం అవ్వాల్సింది సెక్యులర్ కంట్రీ అయింది. ఇది మన దరిద్రం. ఇది మార్చడానికి ప్రయత్నం చేస్తాం, మేము మారుస్తాం. ఫస్ట్ ఈ సెక్యులర్ అనే కంట్రీలో మన భారతదేశం మొత్తంలో 4 లక్షల కంటే ఎక్కువ టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. ఎన్ని చర్చిలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని మసీదులు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి, ఒక్కటి కూడా లేదు. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు మా హిందూ దేవుళ్ళ గుళ్ళోంచి వచ్చే డబ్బులు మాత్రమే గవర్నమెంట్ వాడాలా? మీ చర్చిలో వచ్చే డబ్బులు, మరి ముస్లిమ్స్ లో వచ్చే డబ్బులు అవి వాళ్ళ పాస్టర్లకు, వాళ్ళ ఇమాముల జోబులు డైరెక్ట్ వెళ్తాయా? సెక్యులర్ కంట్రీ ఎట్ట అవుతుంది ఇది? ఆ సిస్టమ్ పెట్టింది ఎవరు పెట్టారు ఆ సిస్టమ్? చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలియదు ఆ సిస్టమ్ ఎవరు పెట్టారు. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుంది. బ్రిటిష్ కాలం నుంచి అంటే ఇప్పుడు 15 ఏళ్ల నుంచి మోడీ ఉన్నాడుగా, ఏం చేస్తున్నాడు మోడీ? ఇది మా టార్గెట్ కాదు, మేము ఏం చేయాలి. వాళ్ళు మోడీ ఉన్నాడుగా, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నాడుగా, సెంట్రల్ లో. మార్చమనండి, ఎందుకు చేయట్లా? మా పరిధిలో, ఇప్పుడు నా పరిధిలో ఉంటే నేను చేస్తాను, నీ పరిధిలో కూడా లేదు. మోడీ పరిధిలోనేగా ఉంది, ఎందుకు చేయట్లా? ఇప్పుడు క్వశ్చన్ మోడీ చేయొచ్చు కదా. నేను ఒక మాట చెప్తున్నానండి, ఇక్కడ మనం అందరం ఒక 5-6 మంది ఒక రూమ్ లో ఉన్నాం. నేను ఒక్కనే రెంట్ కట్టుకుంటూ, నేను ఒక్కనే ఫుడ్ తీసుకొస్తే మీరు అందరూ తింటూ ఉంటే బాగోదు కదా, అందరినీ షేర్ చేసుకోవాలనేది కామన్ సెన్స్. ఇక్కడ ఈ దేశంలో 4 లక్షల పైగా గుళ్ళన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. ఒక్క చర్చి లేదు, ఒక్క మసీదు కూడా లేదు. అలా అంటే గవర్నమెంట్కి ఏం కావాలి? హిందూ దేవుళ్ళ గుళ్ళ నుంచి వచ్చే డబ్బులు మాత్రమే కావాలి, చర్చి నుంచి మసీదు నుంచి అవసరం లేదు. అంటే ఇది ఎవరు తప్పు అంటున్నా? అదే మరి నేను అనేది, ఇది హిందూ దేశంగా పిలువబడాలి. అది ఎవరు తప్పు? ఇప్పుడు మీరు ఏమంటారంటే ఎవరు తప్పని, దేవాలయాలు మొత్తం దేవాదాయ శాఖ కింద ఉంటాయి, ఓకే, చర్చిలు మసీదులు లేవు అంటున్నారు. తీసుకోండి, ప్రభుత్వ అధికారులు మీ చేతుల్లో ఉన్నారు, సెంట్రల్లో మోడీ మీ చేతుల్లోనే ఉన్నారు, మొత్తం అంతా ఆంధ్ర తెలంగాణ మీ చేతుల్లో ఉంది. చేయండి, చట్టం తీసుకురండి, మాట్లాడండి, దాన్ని ఎవరు కాదంటారు? అలా ఉండి మీ చర్చిలో ఒక సంఘం, అప్పుడు పరిస్థితులు మాట్లాడతారా? భలేవారు. ఇప్పుడు నేను ఏమన్నా పాస్టర్నా? నేను కాదుగా. పాస్టర్ అయితే మీరు ఇట్లా మాట్లాడతారా? ఏమో నాకేం తెలుసు. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా ఈ సీట్ లో కూర్చొని నేను పాస్టర్స్ కి ఏం సపోర్ట్ అని కాదు. భారతదేశంలో మత గొడవలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడండి. నేను ఇప్పుడు పాస్టర్ సపోర్ట్ చేశాను. ఇప్పుడు మీరు అన్ని మాట్లాడారు, నేను ఎక్కడన్నా మా పాస్టర్లు గొప్ప అన్నానా, మా వాళ్ళు గొప్ప అని లేదు, నేను అనను. నాకు అందరూ భారతదేశంలో అందరూ బాగుండాలి చక్కగా. బట్ మా వాళ్ళ జోలికి వస్తే కంపల్సరీగా మేము వాయిస్ రైజ్ చేస్తాం. అందులో అది పాస్టర్స్ మంచివాళ్ళు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు మంచివాళ్ళు, మత గొడవలు లేకుండా. నేను ప్రత్యేకంగా అభిమానించేది ఏంటంటే, మీ వీడియోలో కూడా మీరు గుడికి వెళ్ళి పూజలు చేయడం లాంటివి చేస్తున్నారు, బాగుంది. చర్చికి వెళ్తారు, అట్లనే మసీదు కూడా వెళ్తా అని చెప్పి చెప్పారు, బాగుంది.
ఇప్పుడు నేనేంటంటే నా వ్యక్తిగతంగా నాకు హిందుత్వం అన్న కృష్ణ నాకు ఇష్టం, నాకు వ్యక్తిగతంగా. కానీ మీకోసం నేను చర్చికి రావడానికి సిద్ధం, మీకోసం నేను మసీదుకి రావడానికి సిద్ధం. వాళ్ళు దేవుళ్ళ కాదనే విషయం పక్కన పెడితే, వాళ్ళు ఉన్నారు లేదంటే పక్కన పెడితే, ఏ దేవుడైనా మీరు నా ముందు ఉన్నారు కాబట్టి, మీరు నా ముందు ఉన్నారు కాబట్టి, మీరు నా కృష్ణుని పూజించకపోతే మీరు నా కృష్ణుకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి, నేను మీకు, మీ దేవుళ్ళకు, మీ గ్రంథాలకు నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నా మెంటాలిటీ. మా హిందువులందరూ మొత్తం మెంటాలిటీ ఇట్లానే ఉంటుంది. అదేవిధంగా అందరూ మీలాగా ఉంటారా? పాస్టర్లు ఉన్నారు, ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు. మేము పాస్టర్లు ప్రసాదం తినండి మేము చెప్పాము, పాస్టర్లు మా గుళ్ళకు రమ్మని మేము చెప్పాము, పాస్టర్లు వాళ్ళ పద్ధతి లేదు వాళ్ళు పాటించుకోమని చెప్పండి. కానీ మేము పూజించే మా దైవాన్ని తిరిగితే, మా సంస్కృతిని తిరిగితే, మేము వాని గ్రంథాన్ని, వాళ్ళ దేవుని కూడా మొత్తం బట్టబయలు చేయాల్సి వస్తుంది. మీరు బట్టబయలుగా మీరు ఒక తప్పు ఇదే జరుగుతుంది. మీరు ఒక తప్పు చేస్తున్నారు. మీరు బట్టబయలుగా చేయాల్సింది, ఎవడైతే పాస్టరో హిందూ దేవి దేవతల్ని తిడతారో రోడ్డు మీద గుడ్డలు పొదిసి తన్నాలి. మీరు అది చేయట్లా, అది చట్టవిరుద్ధం కదా. మరి తప్పదు. మరి ఇక అట్లా చేస్తే ఇప్పుడు అట్లా లేదా చట్టానికి అప్పు చెప్పండి. కొట్టడం చట్టవిరుద్ధమే. నేను కొట్టమని ఎంకరేజ్ చేయట్లా. సొల్యూషన్ అయితే అప్పుడు మిగతా వాళ్ళు అవసరమైతే అరే బాబు ఇట్లా చేశారా అని చెప్పి కనీసం భయం అన్న ఉంటది. ఉండదా? ఉండదు. ఎందుకంటే ఒకరిని కొడితే వాడు సింపతి చూపించుకొని నన్ను కొట్టారు అని చెప్పి మిగతా క్రైస్తవులందరూ రెచ్చగొట్టి మా మీదకి గుసిగొలుపుతారు. వాడిని కొట్టడం వల్ల నేను మంచిగా వారు చక్కగా నిజాయితీగా పనిచేసే పాస్టర్ల గురించి నేను మాట్లాడట్లా. ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి ఎవరైతే పాస్టర్స్ ఉంటారో వాళ్ళని నేను అంటుంది అంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఇంటర్వ్యూ ఏది కట్ చేయరు కదా? నేను ఏది కట్ చేయను, టోటల్ కట్ చేయను. ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేను అప్లోడ్ చేస్తాను. అంతే కదా? అంతే. సో మీరు ఏ క్వశ్చన్ అడగచ్చు. మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? అసలు మత మార్పిడి అంటే ఏంటి? అసలు జరుగుతుందా మత మార్పిడి? మత మార్పిడి జరుగుతుందా లేదా అనే క్వశ్చన్కి ఏంటంటే, అది మీరు వెళ్తారు, మీ పాస్టర్లు వెళ్తారు, మా యేసు నిజమైన దేవుడు, మా యేసు నమ్మని చెప్పి చెప్తారు. అప్పుడు ఒకప్పుడులో హిందువులు కూడా నమ్మి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇది హిందూ నుంచి క్రిస్టియన్గా మార్చడం అనేది మత మార్పిడి. అంతే అంతే మీ దృష్టిలో ఇక అదే మత మార్పిడి అంటే డెఫినేషన్ అంతే. అంతే. మత మార్చడము, వాళ్ళు హిందూ పాటిస్తున్నాడు, అదే చర్చికి తీసుకెళ్లి క్రిస్టియన్ గా మారుస్తున్నారు, మరి మత మార్పిడి. ఇప్పుడు నేనున్నాను నేను క్రిస్టియన్ గా అందరికి తెలుసు. ఇప్పుడు మస్జిద్కి పోతున్నాను, హిందూ టెంపుల్స్కి కూడా పోతున్నాను. అక్కడ మా శివుడు గొప్పతనం అండి, ఇదంతా బంగారంతో చేయించారు, 800 కేజీల శివలింగం అండి ఇది అంటే, అవునా చూస్తానికి చాలా బాగుందని ఆ శివుడి దగ్గరికి వెళ్ళి అది మొత్తం చూశాను. మసీదుకి కూడా పోతాను, అల్లాహ్ కూడా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మనం ఏదో బ్లెస్సింగ్ తీసుకుంటాం, మొత్తం మారిపోతామా? అంటే మీరు చెప్పింది మొత్తం మనకు సెన్స్ లేదా? ఎవరికి? మనకు వ్యక్తిగతంగా ఏ వ్యక్తికైనా సరే ఇప్పుడు మీకు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, నాకు ఆలోచన విధానం నాకు ఒకటి ఉంటుంది. మనం హిందూ దేవాలయాలకి లేదంటే మస్జిద్లకి వెళ్ళగానే మనం మతం మారిపోయినట్ల, వాళ్ళు మనల్ని మతం మార్చేసినట్ల. ఇప్పుడు మీరున్నారు 365 days లో ఎవ్రీ వీక్ వెళ్తారా మసీద్కి వెళ్తారా? ఎవ్రీ వీక్ వెళ్ళాం. ఎవ్రీ వీక్ మీరు టెంపుల్కి వెళ్తారా? ఎవ్రీ వీక్ వెళ్ళాం. కానీ ఇక్కడ మతం మానోడు ఎవ్రీ వీక్ చర్చికి వెళ్తాడు, అడు మతం మారినట్టే. అట్లే కాకుండా హిందూ సంస్కృతి అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ చర్చికి వెళ్ళిన వాడి పట్ల మీరు ఏడుస్తున్నారా? ఎవ్రీ వీక్ మీరు వెళ్ళండి, ప్రతి ఆదివారం కాదు, రోజు పిల్లల్ని మీరు ఎట్లా చెప్పాలో తెలుసా ప్రవీణ్ గారు? పిల్లల్ని ప్రతిరోజు క్రిస్టియన్లు ఆదివారం వస్తే వాళ్ళంతా చర్చిల్లో ఉంటారు, మనం ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి, పిలిపి ఇవ్వండి, వీడియోలు చేయండి, మోటివేట్ చేయండి. అంతేకాని ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళ జోలికి అట్లా కరెక్ట్ కాదు. అది నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని క్రైస్తవుల ఎంతమంది ఇంట్లో బైబిల్ ఉంటుంది అంటే అందరి ఇంట్లో ఉంటుంది, కానీ హిందువులలో ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంటుంది? ఇది మీ దరిద్రము, రేపించి భగవద్గీత కొనండి. ప్రతి ఒక్కరు కూడా బర్త్డే గిఫ్ట్ వచ్చిందంటే బర్త్డే గిఫ్ట్ భగవద్గీత ఇవ్వడం నేర్చుకోండి, ఈ సెల్ ఫోన్లు కంప్యూటర్స్ కాదు. తర్వాత వాళ్ళు ప్రతి ఆదివారం నిష్టగా చర్చికి వెళ్తారు, మీరు ఎంతమంది గుడికి వెళ్తారు? వెళ్ళకపోవడం వల్లే మనకి ఈ మత మార్పులు జరుగుతున్నాయి అని చెప్పి ఈ విధమైనటువంటి మోటివేషన్ మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సెన్స్ లేదా మారే వాళ్ళకి. అవును, వెళ్ళే వాళ్ళు ఎవరికి సెన్స్ లేదు. మీ వాళ్ళకి మా వాళ్ళకి
ఎవరైతే హిందువులందరూ కలిసి అంటే మమ్మల్ని కాదు గొర్రెలు అనేది, మీకు మీరే గొర్రెలు అనుకోవాలి. గొర్రెలని మేము అనట్లా, అదే అంతే కదా, మీరు మమ్మల్ని ఎట్లయితే అవహేళన చేస్తున్నారు అవుతున్నారు. అదే కదా, అందుకే మీరు అసలైన గొర్రెలు. వాడికి నిజంగా హిందుత్వం యొక్క గొప్పతనము, హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం తెలిసి ఉంటే మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాడు మారి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు నేను వాడు వెళ్తున్నాడంటే వాడికి 2 పాయింట్లు, వాడికి తెలియకపోవడం, వాడికి నిజంగా హిందూ గొప్పతనం తెలియకపోవడము, వాడు ఏదన్నా పరిస్థితుల్లో ఉంటే ట్రాప్ లో పడడము లేదా సెన్స్ లేకపోవడం. ఈ మీకు ఒకటి చెప్పనా ప్రవీణ్, ఇప్పుడు మీరున్నారు అక్కడ ఆ కనపడే అంత ఒక చిన్న పెద్ద కాలువ లాంటిది ఉంది. ప్రవీణ్ గారు అది చాలా లోతుగా ఉంది, ఆ కాలువలోకి వెళ్తే పడిపోతారండి, ప్రాణం కూడా పోతుందండి అని చెప్తాం. అక్కడ కాలువ కనపడుతుంది, మీకు చెప్తాం మీరు ఉన్నారు, మీరు అటువైపు వెళ్తున్నారు కాబట్టి అటు వెళ్ళొద్దండి అని చెప్తాం. మీరు అయినా కూడా వాడేంట్లో చెప్పేది అని చెప్పి మీరు వినకుండా వెళ్ళి కాలంలో పడ్డారు, ప్రాణాపాయ పరిస్థితుల్లో తెచ్చుకున్నారు. మేము చెప్తాం, మంచి చెప్తారు ఎవరైనా సరే. ఇప్పుడు హిందువులు కూడా ఉండరు, అక్కడికి వెళ్ళొద్దండి అని చెప్తారు. అది వినకపోవటం మీ వంతు. మీరు వెళ్తే కాలంలో పడిపోతారు, వెళ్ళకపోతే మీ ప్రాణం మీరు కాపాడుకుంటారు. అది దానికి మత మార్పిడే? నేను అదే చెప్తున్నా. మీరున్నారు, మీరు హిందువుగా ఉన్నారు, క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చారు, పదండి ఏ టెంపుల్కి వెళ్దాం, పదండి ఏ దేవాలయంకి వెళ్దాం, పదండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం, రండి చెప్పండి, చరిత్ర చెప్పండి. అంత మాత్రాన నేను వింటా, మీతో పాటు ఎంతసేపు కావాలో అంతసేపు ఆ టెంపుల్లో ఉంటా. మతం మారినట్టేనా? నన్ను మీరు మతం మార్చేసినట్లా కాదు ప్రవీణ్ గారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. మీతో పాటు ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్కి వెళ్దాం, ఎంతసేపు కావాలంటే ఆ టెంపుల్ చరిత్ర చెప్పండి, అవసరమైతే అక్కడ ఏమైనా ప్రసాదం పెడతారా ఇవ్వండి, లేదంటే మీ చరిత్ర టెంపుల్ చెప్పండి. నేను ఎంతసేపు కావాలంటే అంతసేపు మీతో ఆ టెంపుల్లో ఉంటా, స్పెండ్ చేస్తా. అంత మాత్రానికే నన్ను మీరు మతం మార్చారా? మీరు మార్చారా నన్ను? లేదు. లేదు. షూర్. మీరు అదే మీకు ఆ ప్రశ్నకి ఇందాక చెప్పిన, మీరు 365 days సంవత్సరంలో ఎవ్రీ వీక్ గుడికి వస్తారా, ఎవ్రీ వీక్ మసీద్కి వస్తారా అంటే మీరు రానన్నారు. నేను పిలిచారు కాబట్టి నా కోసం బలేవారు 365 రోజులు మీరు వెళ్తారా టెంపుల్ కి, హిందూ టెంపుల్ కి? నేను ప్రతిరోజు మా ఇంట్లో పూజ చేసుకుంటాను, ఇక్కడ ఆఫీస్ లో పూజ చేసుకుంటాను, సండే వచ్చినా సందర్భం వచ్చినా. నేను అన్నది 365 రోజులు వెళ్ళరుగా, మీరే కాదు, ఏ వ్యక్తి కూడా 365 రోజులు వెళ్ళడు. అది క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, చదువుకునే వాళ్ళు ఉంటాయి, ఎవరు వెళ్ళరు. ఎవ్రీ వీక్ ఒకసారి అన్నా మీరు ఎవ్రీ వీక్ ఒకసారి చర్చికి వెళ్తారు. మా ఊళ్ళు వెళ్ళట్లేదు, సరే మా ఊళ్ళు నేను అదే చెప్తున్నాను, అరే బాబు వెళ్ళండి రా, మీ ఫ్యామిలీ తీసుకుని మేము అదే చెప్తున్నాం. సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు 2 సమాధానం చెప్తారు. ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి నేను మీకు అదే చెప్తాను. భాను గారు మీరు కూడా రండి, ఏ చర్చికి రమ్మంటే ఆ చర్చికి వస్తాను, ఎక్కడ ఏ చర్చ్ యొక్క గొప్పతనం మీరు చెప్పినా నేను వింటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చర్చ్ అయినా ఈ తర్వాత ముందు మనం ఎదురెదురు మనం ఉన్నాం, మీ ముందు నేను, నా ముందు. సార్ నేను ఒక చర్చికి ఇన్వైట్ చేస్తా, వస్తారా మీరు? తప్పకుండా వస్తాను. అంటే ఎక్కడ, ఏ చర్చికి చెప్తాను. ఒక చర్చికి ఇన్వైట్ చేసి ఒక రోజంతా చర్చిలో పాస్టర్ గారి చుట్టూ మంచి వాక్యం అనేటట్లుగా చక్కగా పిలుస్తా, చెప్తా. అందులో మళ్ళీ మీకు ఈ చర్చికి అయితే నేను వస్తాను అట్లాంటి రూల్ ఏమన్నా? ఏం లేదు, కానీ నేను పిలుస్తా. సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే సేఫ్టీ. అయ్యో భలేవారు, ఎందుకంటే ఎవడండి నేను పక్కన ఉన్నప్పుడు, నేను పిలుస్తున్నప్పుడు మీకేంటండి? ఇంకా నా టీం మీ టీంని మొత్తం పిలుస్తాను, మీ దారి ఖర్చులు కూడా నేనే ఇస్తాను. ఒక రోజు చర్చిలోకి వచ్చి స్పెండ్ చేసి చక్కగా ఆ రోజు పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం వినండి. అక్కడ ఏం వాక్యం మొత్తం చెప్పిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం నేను పాస్టర్ గారితో డైరెక్ట్ గా వాక్యంలో నాకు ఈ వాక్యంలో నాకు ఈ వచనాల పరంగా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన క్లియర్ చేయాలి. నేను వచ్చి అందరిలాగా విని సైలెంట్గా వెళ్ళిపోవాలా? లేదు, మీరు డౌట్స్ చేయొచ్చు, డౌట్స్ అడగొచ్చు. మీకు ఏ పాస్టర్ని మీకు కూర్చోబెట్టాలో నాకు క్లారిటీ ఉంది. కంపల్సరిగా మీ దారి ఖర్చులతో మీ టీం అందరు రండి, 1 day ఉంటారు, 2 days ఉంటారు, రండి క్షేమంగా. మరలా మీ ఆఫీస్ 2 days ఏమొద్దు, మా టీం వస్తారు. మా టీం వచ్చేసి అవసరమైతే కెమెరాలు తెచ్చుకోవచ్చు కదా, మీ కెమెరాలు అన్ని తెచ్చుకోండి, ఆ పాస్టర్ గారితో ముఖాముఖి పెట్టుకోండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి. ఏం లేదు, ఆ రోజు అప్పుడు నేను చర్చికి వస్తున్నా కాబట్టి, మీరు పిలిచారు కాబట్టి నేను వస్తాను. ఒక నోట్బుక్, ఒక పెన్ తెచ్చుకుంటాను. ఆ రోజు పాస్టర్ గారు ఏమైతే చెప్తారో ప్రతిదీ నేను బైబిల్లోను, బుక్లోను నేను అన్ని రాసుకుంటూ ఉంటాను. నాకేదైనా ఇల్లాజికల్గా అనిపించినా, నాకేదైనా పాస్టర్ తప్పు చేసినట్టు అనిపించినా అవన్నీ నేను పాయింట్లు రాసుకుంటాను. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత
మన పాస్టర్ని అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు అని అంటేనే, మీరు ఓకే అంటేనే. లేదు అందరిలాగా సైలెంట్ గా విని వెళ్ళిపోవాలంటే నేనేం చేస్తా, సైలెంట్ గా విని బయటకు వస్తాను. బయటకు వచ్చి నా ఛానల్లో బైబిల్ పైన అవగాహన ఉన్న వాళ్ళు, దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయరు. మీరు అనుమానంగా మీకు ఉన్నారు, మీరు చేసే పనులన్నీ సమాజం చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు డౌట్స్ అనేవి ఉంటాయి. అడగండి, తప్పే ఉంది. సరే, అది కంపల్సరీగా ఇది ప్లానింగ్ చేద్దాం, మనం ప్లాన్ చేద్దాము. నాకు అక్కడ పాస్టర్ ని క్వశ్చన్ చేసే విధంగా నాకు టైం లేకపోతే నేను వచ్చి నా ఛానల్లో నేను పెట్టుకుంటాను. ఈయన పాస్టర్ మాట్లాడిండు, నేను నిన్న చర్చికి వెళ్ళాను భాను మేకలతో కలిసి, వెళ్ళినప్పుడు ఇది ఉంది సందర్భం, దీనికి ఇది అని చెప్పుకుంటే నా ఛానల్ నేను పెట్టుకుంటాను. రైట్, ఓకే, ఆ టాపిక్ వదిలేద్దాం. ఇందాక మీ వాళ్ళు చెప్పుకుంటున్నారు బలవంతపు మత మార్పిడి. నేను ఒకటి అనుకుంటాను, పాస్టర్ అందరూ వాళ్ళ టాలెంట్ ఉపయోగించి, టాలెంట్ అంటే వాళ్ళ చర్చికి తీసుకురావడం కోసము ఒక్కొక్క ఫ్యామిలీని ఒక రకంగా ఎరవేసి, మీకు ఎర్ర అంటే ఇప్పుడు కొందరి ఫ్యామిలీస్ చూడంగానే మీ ఇంట్లో దయ్యం పట్టింది, చేతబడి పట్టింది, ఈ దయ్యాల నుంచి విముక్తులు రావాలంటే మా చర్చికి రండి అని చెప్పి, ఇది ఒక రకంగా. వాళ్ళు కొంతమంది దయ్యాలంటే నమ్మరు, చదువుకున్న వాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళకి వెళ్ళేసి అమ్మ మీ సమస్య చేస్తున్నారా, ఇట్లా ఎవరు ఇది పాస్టర్లే చేస్తున్నారా, ఎవరన్నా చేయనివ్వండి, అది తప్పే. బాబాలు చేయట్లేదా? వినండి, బాబాల దగ్గరికి వద్దాం. బాబాలు చేస్తున్నారా అంటే ఇప్పుడు ఎవ్వరు బాబాలు నమ్మే సిచ్యువేషన్ లో లేరు. ఇప్పుడు బాబాలను ఎవరు నమ్మట్లేదా? నేను ఊళ్ళోకి వెళ్ళాను కదా, అయితే ఇప్పుడు బాబాలను ఎవరు నమ్మట్లేదు. హిందూ చెప్తున్నా, నమ్మట్లేదు. బాబాలను ఎవరు నమ్మట్లేదు. షూర్ రైట్. ఇప్పుడు నిజంగా చెప్పే వాళ్ళని కూడా చాలా తక్కువ మంది. మరి అలాంటి బాబాలను నమ్మనప్పుడు మీరు బాబాల గురించి కూడా ఎక్స్పోజ్ చేయాలి. నేనే ఎక్కువ నమ్మను. ఎక్స్పోజ్ చేయాలిగా. నా వృత్తి అది కాదు. నేను ఒకవేళ హిందుత్వం, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఆయన బాబానా గురువా మీకు? ఆయన మాకు గురువు. బాబా కాదు. బాబా అంటే ఎవరు? బాబా అంటే మీరు చెప్పారు కదా, బాబా అంటే రెండు రకాలుగా ఉంటారు అబ్బా. వాళ్ళు కొన్ని వేదాలు ఉపనిషత్తులు కొన్ని చదివేసి అది హిందూ ధర్మ మార్గంలో భక్తి ఆధ్యాత్మిక బోధించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పేరును పూర్తి కలుషితం చేశారు, ముఖ్యంగా సినిమాలు. బాబా అంటే అమ్మాయిలు వాడుకుంటారని, బాబా అంటే మోసాలు చేస్తారని చెప్పేసి ఈ విధంగా సినిమాలు మార్చేశాయి. ఇలా మార్చడం వల్ల నేను వెళ్ళిన గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి చెప్తే నమ్మే సిచ్యువేషన్ లో లేరు. నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం. సో బాబాల సంగతి పక్కన పెడతాం, నమ్ముతారు అది నేను చెప్తున్నా కదా. అందరూ అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు కానీ పక్కన పెట్టారు. కానీ పాస్టర్ల విషయానికి వస్తే ఈ పాస్టర్లు అందరూ నమ్ముతారా? నమ్మరు కదా. నమ్మేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. ఈ బాబాలే పాస్టర్ అవతారం ఎత్తారు. ఒకప్పుడు బాబాలుగా బతికి ఇప్పుడు బాబాలకు డిమాండ్ లేదు కాబట్టి, అదే ఇప్పుడు దొంగ స్వామీజీ దొంగ బాబాలకు డిమాండ్ లేదు కాబట్టి ఎట్లా బతకాలని చెప్పి ఈ దొంగ స్వామీజీ దొంగ బాబాలు బతికే వాళ్ళందరూ కూడా నీటి బైబిల్ ఆఖరికి బాబాలు కూడా పాస్టర్లను చేసేసి ఆ బాబాలే ఈ పాస్టర్లనే వేస్తున్నాం అంతే. హిందూ బాబాలుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బతకలేక పాస్టర్లు అవతారం ఎత్తారు. ఒకప్పుడు మస్తు మంది ఉండేవాళ్ళు కదా దొంగ స్వామీజీలు దొంగ బాబాలు. అమ్మా ఇక్కడ మీ ఇంటి మీద నరఘోష ఉంది, మీ మీద చేతబడి చేశారు, ఇప్పటికీ గోడ కట్టడం అనేది ఇప్పటికీ చేస్తున్నాడుగా. ఇప్పుడు ఆడేవాడు మొన్న ఏలూరులో ఒక పాస్టర్ గాడు, ఏడు నకిలీ పాస్టర్ గాడు పాలిక పైన రేప్ చేశాడు. మీరు వీడియో చేశారా? ఎవరు? ఏలూరులో ఒక పాస్టర్ గాడు. చేశాను నేను, మేము చేసాం, ఎక్స్పోజ్ చేసాం. అవునులే, ఒక మొన్న ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో కాదు, మొన్నే 15 days బ్యాక్ వాడు జైలుకి కూడా వెళ్ళారు. మచిలీపట్నంలో పూజారి రేప్ చేశాడు తెలుసా? నేను ఏలూరులో చేసి. ఇప్పుడు మచిలీపట్నంలో ఒక పూజారి రేప్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు సింపుల్ గా ఇక్కడే చెప్తున్నా. ఒక పాస్టరో నకిలీ పాస్టరో లేకపోతే అసలు పాస్టరో ఎవడైనా కానీ ఇట్లాంటి చిన్నపిల్లల పైన అత్యాచారాలు చేశాడు. అది కరెక్టా? కరెక్ట్ కాదు. ఆడు చేసిన దానికి మిగతా వాళ్ళు కూడా ఇట్లాగే ఉంటారని అనొచ్చా? అట్లా అనడానికి వీల్లేదు. లేదుగా. లేదు. మచిలీపట్నంలో ఒక బాబా 14 సంవత్సరాల పిల్ల పైన, కూతురు లాంటి పిల్ల పైన గర్భిణీం చేసి అత్యాచారం చేశాడు. ఇప్పుడు ఆడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అంత మాత్రం నా బాబాలు లేకపోతే పూజారులు అందరూ దొంగలు అనొచ్చా? అట్లా మీరు కానీ మీరు అలా అంటున్నారు. నేను అట్లా మంచి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను పాస్టర్లందరూ రేపిస్టులు, పాస్టర్లందరూ అమ్మాయిలు. నేను కూడా బాబాలందరూ రేపిస్టులు అంటలేదే, అంటున్నా నేను. ఇప్పుడు బాబాలు, నేను కూడా బాబాలని రేపిస్టులు శాడిస్టులు అంటలా. ఎవడో ఒకడు చేసిన దానికి ఆ ఒక్కడు మాత్రమే మనం తాట తీసేయాలి. దాన్ని ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రవీణ్. ఇప్పుడు నీకు లాంటి ఇంకొక ఎక్స్ క్రిస్టియన్ ఇంకొకరు పుట్టుకొచ్చారు, అవి నీ వీడియోల ద్వారానో లేకపోతే ఎట్లాగో ద్వారా. ఇప్పుడు నువ్వేదైనా తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ ఎక్స్ క్రిస్టియన్లు ఉన్న వాళ్ళందరూ దొంగలు అని అంటారు. కరెక్టా? కరెక్ట్ కాదు. నేను అనేది ఎవడైతే చేశాడో వాడిని మీరు రోడ్డు పైన మీకు అంత ఇది ఉంటే రోడ్డు పైన పోలీసు వాళ్ళతో మాట్లాడి కాల్పించండి, ఎన్కౌంటర్ చేయించండి. ఎట్లాంటి సమాజంలో ఇట్లాంటి పనులు చేసేవాడిని మతం పేరుతో గట్టిగా
చర్యలు చట్టం తీసుకోండి. చూసుకుంటుంది. వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ మీద ఫోకస్ చేసి బెయిల్ లేకుండా బయటకు తీసుకొస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేనేంటంటే అసలు నేను పాస్టర్స్ డిబేట్లు కూడా వెళ్ళొద్దు అంటున్నా, ఏది ఇంటర్వ్యూల పేరుతో. నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం ఇదే, ఈ మెసేజ్ ఇవ్వాలి. ఎందుకు పాస్టర్స్ డిబేట్కి వెళ్ళటం, ఎందుకు ఇప్పుడు వాళ్ళ అడావుడు చూపించుకోవడానికి. ఇప్పుడు డిబేట్లు ఏంటంటే డిబేట్ వస్తే అక్కడ ఇప్పుడు నేనున్నానండి, నేను ఇప్పుడు ఎక్కడా కూడా మాది గొప్ప అని నేను ఎక్కడా చెప్పలా. మాది గొప్ప అని చెప్పినప్పుడు కంపల్సరీగా గొడవలు స్టార్ట్ అవుతాయి. నేను అంతా కలిసి ఉండాలని మాట్లాడుతున్నప్పుడు ఇది ఇట్లాంటి నాకు ఏం ప్రమాదం లేదు, నా వల్ల ఎవరికి ప్రమాదం ఏం లేదు. ఈ పాస్టర్స్ డిబేట్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, మాదే గొప్ప అంటారు, మీది మీరు చెప్తారు, మీది గొప్ప అంటారు, ఆర్గ్యుమెంట్ వివాదాలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు హ్యాపీగా పాస్టర్స్ డిబేట్లు ఎందుకు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ బైబిల్ అది బోధించుకోవచ్చు కదా. మా యేసు తప్ప వేరొక దేవుడు, మా యేసు మాత్రమే దేవుడు అని అన్నారు అనుకోండి, అది మీరు సమర్థిస్తారా? ఇప్పుడు వాడు ఇంట్లో అనుకోవట్లేదు, వాడు చర్చిలో అనుకోవట్లేదు, బయట వీధుల హిందువుల మధ్య అరుస్తున్నారు అనుకోండి, ఇక్కడ ముస్లింల మధ్య అరుస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి మా యేసు దేవుడు గొప్ప, నిజ దేవుడు, గొప్ప దేవుడు అని మీరు సమర్థిస్తారు అన్నారు. నేను ఇక్కడ మేము ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ నాన్న ఎవరికి గొప్ప? నాకే గొప్ప. నాకు కాదుగా. కాదు, మళ్ళీ అడుగుతున్నా, మీ నాన్నగారు ఎవరికి గొప్ప? నాకే గొప్ప. మాకు కాదుగా. అవును, ఆన్సర్ వచ్చేసింది. నేను మీ ఇంటికాడికి వచ్చి ఇప్పుడు నా ముందు మీరున్నారు, భాను గారు మా నాన్న మించిన మొగాడే లేడు అని అంట, అది కరెక్ట్ అవుతుందా? నిలదీయండి కదా, కాలర్ పట్టు. మా యేసు తప్ప వేరొక దేవుడు దేవుడు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఇంటికాడకు వస్తే తప్పే, ఎవరు వచ్చినా తప్పే. మా వీధులకు వచ్చి వీధుల్లోకి వచ్చేది ఏముంది? రోడ్డు మీద వీధులు అంటే ఏంటి? ఆర్టికల్ 25 నుంచి అరుస్తున్నారు. ఆర్టికల్ 25 నుంచి రాజ్యాంగం ప్రకారం 29 వరకు మతానికి సంబంధించినటువంటి రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అందులో ఉన్నాయి. ఆర్టికల్ 25 నుంచి 29 వరకు ఏ వ్యక్తి అయినా సరే 51 AH ప్రకారం, అదే రాజ్యాంగ ప్రకారం మాకు కూడా క్వశ్చన్ చేసే రైట్స్ క్వశ్చన్ చేయండి, తప్పే ఉంది. నేను అనేది అదే ఆర్టికల్ 25 నుంచి 29 వరకు ఏ వ్యక్తి అయినా సరే భారత రాజ్యాంగం ప్రకారం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేసుకోవచ్చు, ఇంటి దగ్గరికి వచ్చే తప్ప. రోడ్లపై నేను ఉన్నానండి, ఇప్పుడు రోడ్డు ఇది, ప్రచారం చేస్తా అక్కడ, మీరు చేయండి, మీరు వచ్చి చేయండి. మా క్రైస్తవ వీధులు ఉంటాయి, మీరు వచ్చి ప్రచారం చేయండి. ఎవడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు? క్వశ్చన్ చేస్తే నాకు చెప్పండి. ఎవడైనా ప్రచారం చేస్తారు, వాళ్ళు చేస్తున్నారని మీరు చేయలేక వాళ్ళపైన ఏడుస్తున్నారా? లేకపోతే మీ వల్ల సాధ్యం అవ్వట్లేదు అది ప్రచారం చేయటం? మీరు చేసుకోండి. మేము కూడా అదే భగవద్గీత ప్రచారం చేయండి, రామాయణం ప్రచారం చేయండి, కృష్ణుడి గురించి ప్రచారం చేయండి. రోడ్డు మీదకి వచ్చి రండి, రోడ్డు మీదకి వచ్చి ప్రచారం. ఎవడ క్వశ్చన్ చేస్తారు? నేనేమంటున్నానంటే మా హిందువులందరికీ నా ఉద్దేశం ప్రకారము రామాయణ కన్నా భగవద్గీత కన్నా బైబిల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏంటి బైబిల్ గురించి అది మన ఇంట్లో జరిగేది మనం చూసుకోవాలి, పక్కోడి ఇంట్లో మనకెందుకు? నా ఇంటెన్షన్ ఏంటంటే మా హిందువులందరికీ అదే మీకు ఏంటంటే బైబిల్ ముద్ద పెడుతుంది అంతేనా? ఏంటంటే బైబిల్ చదవటం వల్ల మీకు ముద్ద పెడుతున్నారు, ముద్ద దొరుకుతుంది. మరి లేకపోతే ఎందుకు? బైబిల్ చదవమని చెప్తున్నాను, తప్పేముంది? కాదండి, దానికంటే ముందు ఇవి చదవాలి. మీరెవరో ఓకే, మీరు చెప్పింది కరెక్టే. మీరెవరో హిందువులు, మీరు ఎవరి చరిత్ర చదువుకోవాలి, ఎవరి చరిత్ర తెలుసుకోవాలి. కృష్ణుడి గురించి, కనకదుర్గమ్మ దేవి గురించి, రాముడి గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది జరిగిన తర్వాత అప్పుడు ఈ పక్కింట్లో తొంగి చూడండి. అట్లా తొంగి చూడకూడదు. అంటే మేము పక్కింట్లో తొంగి చూడట్లేదు, బైబిల్ తీసుకున్నాం. మరి బైబిల్ అదే కదా, మీ పొరుగు వారిదే కదా. మా పొరుగు వారితే కావచ్చు. ఇప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి కరపత్రాలు ఇస్తూ మా వీధులకు వచ్చి మా ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ బైబిల్ గురించి, జేసు గురించి చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మా హిందువులందరికీ మరి ముఖ్యంగా బైబిల్లో ఏముంది, బైబిల్లో మన పాస్టర్ని ఎలా క్వశ్చన్ చేయొచ్చు అనే విధంగా బైబిల్లో క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏంటని తెలుసుకోవాల్సిన విషయం అన్నిటికంటే ముఖ్యంగా దీని గురించి ఉంది. రామాయణం భగవద్గీత అంటారా, అది తర్వాత నేను సెకండ్ ఆప్షన్ ఇస్తా. నేనైతే అదే ఇస్తా. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడో బైబిల్ చదివేసి మీరు ఇటు తొంగి చూస్తున్నారు కాబట్టి మా వాళ్ళు బైబిల్ అంతా 1-4 సార్లు చదివేసిన తర్వాత మీరు అందాలు కూడా చదువుతున్నారు. మీరు అట్ట కాదు, మీరు అసలు ముందు మీ చదవకుండా ఇటు తొంగి చూస్తున్నారు అంటున్నా. ఫస్ట్ అవి చక్కగా చదివి శివపురాణం, పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లేదా రామాయణం, మహాభారతం ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు ఇటు తొంగి చూడండి అంట. ఎందుకు
అది మంచిదేగా నేను చెప్పేది, ఒక చరిత్ర విషయం తెలుస్తుంది అండి, కదా. ఒక విషయం అండి, ఇప్పుడు మామిడి పండ్లు రేట్లు ఎంత ఉన్నాయి అనేది మార్కెట్ లో మేము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మా ఇళ్ళ కాడికి వచ్చి వాడు ఒక రేటు పెట్టి అమ్ముతున్నాడు. బాబు మామిడి పండ్లు కేజీ 300, కేజీ 350 అని అంటున్నాడు. వ్యాపారం కదండి. వ్యాపారమే, చెప్పేదినండి. అదే విధంగా బైబుల్ తీసుకొని మా యేసు నమ్మని, మా చర్చి గారికి రమ్మని అని చెప్పేసి క్రైస్తవులు మీరు కూడా మా హిందువులు ఇళ్ళ కాడికి తిరుగుతున్నారు. కాబట్టి అసలు ఆ బైబుల్లో ఏముంది, అసలు ఆ పాస్టర్ గారి మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు ఆ బైబుల్లో ఏ రకమైన అసలు క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏంటి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్న, మొత్తం బైబిల్ మొత్తం కాకపోయినా బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్న కూడా మా హిందువులకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత రామాయణ భగవద్గీత అంటారా, అది ప్రతిరోజు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేద పాఠశాలకు వెళ్ళి అది చెప్పే వాళ్ళు పర్టికులర్ గా కొంతమంది ఉంటారు, అది సంస్కృతం చదివి వేద పాఠశాలకు వెళ్ళి ఉన్నారు. కానీ దానికంటే మరి ముఖ్యంగా దీని గురించి తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఒక స్నేహపూర్వకంగా చర్చ కాబట్టి ఈ చర్చ ఎంతటితో క్లోజ్ చేద్దాం. మీకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కంపల్సరీ ఇంకొక చర్చ చేద్దాం. చర్చలో ఒక మంచి సబ్జెక్ట్ మీద మనం చేద్దాం. ఓకే, నాకు కొన్ని ప్రశ్నలు బాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ యొక్క కులం వివక్ష గురించి మీరు మాట్లాడారు చాలా వీడియోలో, అవన్నీ కూడా కొన్ని పాయింట్లు నేను నోట్ చేసుకుంటాను విత్ ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు ఎవిడెన్స్ ఒక ఫస్ట్ టైం మనం చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఒక స్నేహపూర్వకంగా మనం మాట్లాడుకున్నాము. మరొక మాట ఏంటంటే, మీకులాగా అందరూ సమానమే, అందరూ ఒకటే అని చెప్పి ఒకరి విశ్వాసాలు ఒకటి గౌరవించే విధంగా ఉండింటే మేము కూడా అలానే గౌరవిస్తాం. అంటే వాళ్ళు మా విశ్వాసాలను పూజించకపోయినా పర్లేదు, కానీ అగౌరవపరిచే విధంగా మాట్లాడుకుంటే ఎవరు చేయకూడదు. అలా ఉండింటే మేము ఇలా పోరాటం చేసే వాళ్ళం కాదన్నమాట. సరే, మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తాను. ఈ మత గొడవలో ఆపడానికి నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. బట్ మీరు కూడా మీ పాస్టర్ల నుంచి రావాల్సినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, హిందూ గ్రంథాలు కానీ వీటి గురించి మనకు అనవసరం. ఎవరైనా ఏదైనా పాస్టర్ మాట్లాడినా దానికన్నా మాకంటే ముందు మీ ఛానల్లో కౌంటర్ రావాలి. విగ్రహార్థన పద్ధతిని అవమానించాల్సిన బైబిల్ గురించి చెప్పుకుంటే చాలా సబ్జెక్ట్ ఉంది కదా. ఇది మీ బైబిల్ అనంత జ్ఞాన విశ్వం. అది అందుకే కదా ఇప్పుడు ఈ లలిత్ గారిని కరుణాకర్ గారిని కూడా అందుకే కదా కలిసి నా ప్రయత్నం ఏమైనా ఉంటే పాసిబుల్ ఉంటే చేస్తా, లేకపోతే ఎప్పటికీ చేద్దాం. ఈ రోజు మనం ఆపేది లేదు. ఇప్పుడు మా సైడ్ నుంచి మీరు ఒక రివ్యూ తీసుకుంటారు, మీ వాళ్ళందరి నుంచి మీ రివ్యూ తీసుకోండి. అవసరమైతే అందరం కలిసి చర్చ పెడతాం, వాళ్ళు మేమందరం కలిసి చర్చ పెడతాం. వీళ్ళు క్రైస్తవుని కానీ మాకేంటంటే మేము అంత టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి క్రైస్తవానికి సంబంధించిన ప్రతినిధులు అయి ఉండాలి. వాళ్ళు చెప్తే మిగతా పాస్టర్లందరూ మిగతా మినిస్టర్స్ అందరూ కూడా కనీసం వినేటట్టు ఉండాలి. ఒక రెస్పెక్ట్ భావన కలిగి ఉండాలి. ప్లాన్ చేద్దాం, మాట్లాడదాం. మా వాయిస్ వినిపించడం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు.